గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఇప్పుడు 4th క్లాసు 5th క్లాసు అంటే 6th వాళ్ళు కూడా చేయొచ్చు. వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఆలోచించే కొన్ని ఒలింపియాడ్ ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను. ముందు ఆ ప్రాబ్లము మీరు ట్రై చేయండి. ఫస్ట్ వీడియో అక్కడితో స్టాప్ చేసి ప్రాబ్లం అయిన తర్వాత దాని సొల్యూషన్ మీరు ట్రై చేయండి. సో ఒక 10 minutes పాసిబిలిటీ కానప్పుడు మాత్రమే సొల్యూషన్ చూడండి, కంటిన్యూషన్ సొల్యూషన్. ఎప్పుడైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఓన్గా చేయగలిగితే స్కిల్స్ పెరుగుతూ ఉంటుంటాయి. అంతేగాని ఇలాంటిది ఇంకోటి ఇవ్వండి, మాకు అర్థమైంది కదా, ఇలాంటిది ఇంకోటి ఇవ్వండి అంటే అది మీరు విన్న తర్వాత మోడల్ చేయడం కాదు. అది ఐఐటి పద్ధతి కాదు, ఐఐటి ఫౌండేషన్ లెవెల్ కాదు. అది కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ మీరు ఫస్ట్ టైం మీరు చేయాలి. ఫస్ట్ టైం మీరే ఆలోచించి చేయాలి. సో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. ముందు సబ్ట్రాక్షన్ మీద ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. సబ్ట్రాక్షన్ చేస్తే ఈ ఆన్సర్ రావాలి. ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఉంటాయి, అంటే డిజిట్స్. ఈ మిస్ అయిన డిజిట్స్ అంటే మీరు రాయాలి. డిజిట్ అంటే తెలుసు కదా, 0, 1, 2, 3 up to 9 వరకు, 9 లోపు ఉండే. సో ఆ డిజిట్స్ ఇక్కడ కొన్ని మిస్ చేశాను, 4 digits మిస్ చేశాను. సో వాటిని ABCD అనుకుంటే ఆ ABCD ఏముంటాయి, A+B+C+D అంత, లేదా ఇక్కడ ABCD అనుకుంటే ఫైండ్ A+B+C+D. ఇది ప్రాబ్లం. సో ముందు మీరు స్టాప్ చేసి మీరు ట్రై చేయండి. ఫస్ట్ సబ్ట్రాక్షనే మీరు మామూలుగా చూసుకున్న సబ్ట్రాక్షనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు మీరు ట్రై చేసి 10 minutes తర్వాత ఇప్పుడు సొల్యూషన్ చూడండి. ఒకటి రాకపోతే చూడండి. మనము ఏ నెంబర్ నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 9 వస్తుందో ఆలోచించండి. ఏ నెంబర్లోంచి 7 తీసేస్తే, సో ఏ నెంబర్లోంచి 7 తీసేస్తే 9 వస్తుంది. బాగా ఆలోచించండి. ఓకేనా? 16 - 7, 17 - 7, సో 15 - 7 చూడండి. సో బాగా ఆలోచించాలి. 15 ఏ నెంబర్లోంచి తీసేస్తే వస్తుంది, ఆలోచించండి. ఐడియా వచ్చిందా? ఏ నెంబర్లోంచి 7 తీసేస్తే 9 వస్తుంది. 16లోంచి 7 తీసేస్తే మనకు వస్తుంది. కరెక్ట్ కదా? 16 అన్నప్పుడు ఇక్కడ ఒక డిజిట్ వేయాలి. డిజిట్ 16 అంటే డిజిట్ కాదు. సో ఇందులో డిజిట్స్ అంటే 1, 6. ఇందులో ఏ డిజిట్ వేయాల్సి వస్తుంది? 6 అనే డిజిట్ వేసాం అనుకోండి. ఇప్పుడు పోదు కాబట్టి బారోయింగ్ తెచ్చుకుంటాం. బారోయింగ్ తెచ్చుకుంటే 16 - 7 9. ఇప్పుడు బారోయింగ్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఎంత ఉన్నట్టు? ఇక్కడ 2 ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఆలోచిద్దాం. 2లోంచి ఏ నెంబర్ తీసేసినా 5 రాదు. 2లోంచి ఏ నెంబర్ తీసేసినా 5 రాదు. కాబట్టి ఏం చేయాలి? బారోయింగ్ తెచ్చుకుంటే 12 అవుతుంది. 12లోంచి ఎంత తీసేద్దాం? 12లోంచి ఎంత తీసేస్తే మనకు 5 వస్తుంది. బాగా ఆలోచించండి. 12 ఎంతమ్మా? ఆలోచించండి. 12 - 7. ఓకే, 12 - 7 5. సో ఈ డిజిట్ కూడా మనకి వచ్చింది. సరే, ఇక్కడ బారోయింగ్ వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బారోయింగ్ వచ్చింది, అది పక్కన పెట్టండి. బారోయింగ్ వచ్చిందని అది పక్కన పెడదాం. ఇప్పుడు ఏ నెంబర్లోంచి 4 తీసేస్తే 6 వస్తుంది. ఏ నెంబర్లోంచి 4, 9లోంచి తీసేస్తే వస్తుందా? 4 తీసేస్తే వస్తుందా? 6. 10లోంచి తీస్తే వస్తుందా? 11లోంచి? బాగా ఆలోచించండి. ఏ నెంబర్లోంచి 4 తీసేస్తే 6 వస్తుంది. సో మనకు తెలుసుగా 10 - 4 చేస్తే 6 వస్తుంది. అంటే ఇక్కడ 10. కానీ 10 అంటే 10లో ఉండే డిజిట్ 0. ఏది ఇక్కడ వేయాల్సిన డిజిట్ 0. కానీ బారోయింగ్ వెళ్ళిన తర్వాత 0 ఉండాలి. బారోయింగ్ వెళ్ళిన తర్వాత 0 అంటే బిఫోర్ ఎవరు ఉండాలి? బారోయింగ్ వెళ్ళక ముందు ఎవరు ఉండాలి? సో బారోయింగ్ బిఫోర్ ఎంత ఉండాలి? ఇంకో 1 యాడ్ చేస్తాను.
అంతే కదా. ఇప్పుడు బారోయింగ్ వెళ్ళింది అనుకోండి, బారోయింగ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత అవుతుంది 0. సో 0 అంటే అప్పుడు బారోయింగ్ వస్తే 10 - 4 6, 10 - 4 6. సో ఇప్పుడు ఇక్కడ 1 కదండి, బారోయింగ్ పోతే బారోయింగ్ ఇటు పోయింది కదా ఇందాక, బారోయింగ్ పోతే 0 ఉంటుంది. 0 నుంచి 4 బదులు బారోయింగ్ తెచ్చుకుంటే 10, 10 - 4 6 సెట్. సో ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నట్టు బారోయింగ్ బదులు 7. 7 నుంచి ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది 2, 7 - 5. ఓకే, మనకు అన్ని ఆన్సర్లు వచ్చినాయి. ఏ ఎంత వచ్చింది 1, బి ఎంత వచ్చిందండి 6, సి ఎంత అండి 5, డి 7. సో మనకి ఏబిసిడి ఆ డిజిట్స్ తెలిసిపోయాయి. ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అంటే మనం పోవచ్చు, ఇవన్నీ యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. మరొక ప్రాబ్లం అంటే కొంచెం ఆలోచిస్తూ ఉండండి. ఆ మౌస్ సబ్ట్రాక్షనే డిఫరెంట్గా ఆలోచించాలి. మీరు అంటారు ఇలాంటిది ఇంకోటి 1 సార్ చేస్తాము అంటే అది నేర్చుకో, ప్రాక్టీస్ అవసరమే. సో బట్ అసలు ఐఐటి ఫౌండేషన్ అంటే ఏంటంటే ఫౌండేషన్ ఆ స్కిల్స్ పెరగాలంటే మీరు థింక్ చేయాలి. మీరు థింక్ చేసి ఫస్ట్ టైం మీరు కనిపెట్టాలి. సో కొంచెం టైం తీసుకుని అయినా చేయండి ఖచ్చితంగా. సో మరొక ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ ప్రాబ్లం ఇచ్చాం కదా, ఈసారి మల్టిప్లికేషన్ సంబంధించి ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. 1ABCDE దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. 1ABCDE దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే నాకు ఎలా రావాలంటే ABCDE 1 రావాలి ఆన్సర్. అంటే ఇప్పుడు డిజిట్స్ ABCDలు డిజిట్స్. ఇక్కడ ఏ డిజిట్ ఈ ఉంటే ఇక్కడ కూడా అదే డిజిట్ రావాలి, ఇక్కడ కూడా డి ఉంటే ఇక్కడ అదే సేమ్ డిజిట్ రావాలి. సో ఇట్లా వచ్చి 3తో మల్టిప్లై చేస్తే ఈ విధమైన ఆన్సర్ రావాలి. ఆ డిజిట్స్ ఏంటో కనిపెట్టాలి. ABCD అంతా ఫైండ్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D ప్లస్ E అని అంటారు. సో మీరు వీడియో స్టాప్ చేసి మీ వంతు ట్రై చేయండి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ టైం తీసుకొని ట్రై చేయండి. సో అది రాని పక్షంలో అప్పుడు సొల్యూషన్ చెక్ చేసుకోండి. సో సరే చూద్దాం, జాగ్రత్తగా వినండి. మనకి 3ని ఒక డిజిట్తో మల్టిప్లై చేస్తే 1 రావాలి. 1 రావచ్చు, 11, 21, 31, 41 అట్లా. అంటే 1 అన్నా 11 కానీ 21, 31 చివరి 1 రావాలి. అలా వచ్చినట్టుగా 3ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు ఆ 21, 31, 41 వస్తాయి. ఏ దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది 3 5 రాదు, 3 6 రాదు, 3 7 ఎస్ 3 7 21 వచ్చింది. 3 7 21 2 1 వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ తెలిసిపోయింది, అంటే ఇక్కడ వచ్చే ఈ మనకు తెలిసిపోయింది 7. ఓ నెక్స్ట్ మన టార్గెట్ 7 రావాలి. ఎప్పుడు రావాలి? మల్టిప్లై చేసి 2 యాడ్ చేసిన తర్వాత రావాలి. గుర్తుపెట్టుకోండి, 3ని ఒక డిజిట్తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేసిన తర్వాత రావాలి 7. 2 యాడ్ చేసిన తర్వాత రావాలంటే 2 యాడ్ చేయకముందు ఏది ఉండొచ్చు? 2 యాడ్ చేసిన తర్వాత 7 అంటే యాడ్ చేయకముందు ఏముండాలి? జాగ్రత్తగా ఆలోచించండి. వెరీ గుడ్, 5 ఉండాలి. 5 అనుకుందనుకోండి, 5 + 2 7 అంటే 5 కానీ 15 ఉన్నా పర్వాలేదు, 15 + 2 17 మనకి 7 రావాలి. అంటే 5 కానీ 15 కానీ 25 35 లైక్ అలాంటివి రావాలి. 3తో ఏమున్నాయి? 3తో 5 కానీ 15 కానీ 25 వెరీ గుడ్ 15 వచ్చే ఛాన్స్ ఉంది. 3 టేబుల్లో ఏదుంది? 5 ఉందా, 15 ఉందా, 25 ఉందా? సో 3 5 15, 15 + 2 17 1 7 సరిపోయింది. చూడండి 3 5 15, 15 + 2 17 1 7. ఓకే, నెక్స్ట్ డి తెలిసిపోయింది మనకి. మీకు ప్రాసెస్ అర్థమైపోయింది. ఇప్పుడైనా స్టాప్ చేసి మిగతా చేస్తారు కనీసం. ఇప్పుడైనా స్టాప్ చేసి మిగతా చేయండి, ట్రై చేయండి. సో ఇప్పుడు డి తెలిసిపోయిందంట 5. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ 5 కానీ 15 కానీ 25 కానీ ఎప్పుడు మల్టిప్లై చేసి 1 యాడ్ చేసిన తర్వాత
3ని ఒక డిజిట్తో మల్టిప్లై చేసి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత 5 రావాలి. యాడ్ చేసిన తర్వాత 5 రావాలి. 5 కానీ 15 కానీ 25 కానీ. యాడ్ చేయక ముందు ఏది ఉండాలి? యాడ్ చేయక ముందు 4 ఉండాలి. సో 4 ఉంటే 4 + 1 5. 4 కానీ ఉండొచ్చు, 14 ఉండొచ్చు, 24, 34, 44 లైక్ అట్టడికి కావాలి. సో ఏది ఉంది 3 టేబుల్లో? 4 ఉందా, 14 ఉందా, 24 ఉందా? 3 టేబుల్లో ఏది ఉంది? 3 టేబుల్లో బాగా ఆలోచించండి. 3 టేబుల్లో 4 వస్తుందా, 14 వస్తుందా, 24 వస్తుందా? సో 3 8 జా, ఎస్ 3 8 జా 24. 24 + 1 25 వచ్చేసింది. సో 3 8 జా 24, 24 + 1 25, 25. ఎస్ అది కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇది మనకి సి తెలిసిపోయింది. సి ఎంతట? 8. ఇప్పుడు మన టార్గెట్ 8 అంటే ఎప్పుడు? 2 యాడ్ చేసిన తర్వాత 8 రావాలి. 3తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేసిన తర్వాత 2 యాడ్ చేయకముందు ఏముండాలి? అప్పుడు 2 యాడ్ చేయకముందు ఏముండాలి? 6. వెరీ గుడ్, 6 రావాలి. 6 కానీ 16 కానీ 26 కానీ ఏది వస్తుంది? 3 టేబుల్లో 6 వస్తుంది. 3 2 జా 6, 3 2 జా 6 + 2, 6 + 2 8. అంటే ఇక్కడ డిజిట్ ఏం రాలా, ఒక్క డిజిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాయగలదు? 0 8. 8 కదా, ఓన్లీ 8 కాబట్టి రాశాను 0 8. ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి బి తెలిసిపోయింది. బి ఎంతటా? 2. బి వాల్యూ తెలిసిపోయింది. ఇప్పుడు ఏని ఒక డిజిట్తో మల్టిప్లై చేసి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమి యాడ్ చేయకుండానే 2 రావాలి. 3ని ఒక డిజిట్తో మల్టిప్లై చేస్తే 2 కానీ 12 కానీ 22 కానీ రావాలి. 2 12 22 32 ఏదొస్తుంది? 3 టేబుల్లో 12 వచ్చే ఛాన్స్ ఉంది. 3 4 జా 12. 12కి ఇంకేం యాడ్ చేయక్కర్లా. సో 1 2 సరిపోయింది. 12 1 2 సరిపోయింది. ఇప్పుడు 3 1 జా 3 + 1 4. మనకి ఏ 4 వచ్చేసినాయి. ఏ = ఎంతటా? 4. B = 2, C 8, D 5, E 7. వచ్చేసినాయి. కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మీరు ఇంటర్గా ఓన్గా ఒక ప్రాబ్లం తయారు చేయొచ్చు. బాగా ఆలోచించి ఇంటూ 9 తోటి ఏదైనా ఒక ప్రాబ్లం తయారు చేయండి చూద్దాం. మీరే ప్రాబ్లం కూడా ఓన్గా మీరు క్రియేట్ చేయాలి. మీరే ఒకటి క్రియేట్ చేసి ఏ ఛాన్స్ ఉందా అంటే ఇక్కడ 1 అని కాదు, ఇక్కడ ఏదైనా కొత్త డిజిట్ చేసుకొని ఏదైనా ఛాన్స్ ఉందా, ఒక కొత్త ప్రాబ్లం ఇక్కడ మల్టిప్లికేషన్ మీద మీరే తయారు చేయండి నెక్స్ట్ ఓన్గా. ఓకే, ఈసారి డివిజన్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకేనా? డివిజన్ మీద కూడా ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఒక 2 డిజిట్ నెంబర్ ఉంది. ఇక్కడ ఒక 4 డిజిట్ నెంబర్ ఉంది. సో ఇది కోఎఫిషియంట్, దీని డివైజర్, డివిడెండ్, కోఎఫిషియంట్, లాస్ట్లో వచ్చేది రిమైండర్. సో ఒక 4 డిజిట్ నెంబర్ని 2 డిజిట్ నెంబర్తో డివిజన్ చేస్తున్నాను. అప్పుడు ఇలా వచ్చింది కోఎఫిషియంట్. ఓకేనా? సో ఇక్కడ కొన్ని డిజిట్స్ నేను ఇస్తున్నాను, కొన్ని మిస్ చేస్తున్నాను. అంటే స్టార్ రాశారంటే అక్కడ డిజిట్ ఉంది, బట్ అది మిస్ అయింది. అదేదో మీరు కనుక్కోవాలి. ఇప్పుడు నాకు ఈ డివిడెండ్ ఎంతో కనిపెట్టాలి. ఫైండ్ దిస్ డివిడెండ్, డివైజర్, కోఎఫిషియంట్, ఇవి ఎలా ఉంటాయో మీరు కనిపెట్టాలి. ఆ డివిడెండ్ ఎంత, లేకపోతే ఫైండ్ సమ్ ఆఫ్ డిజిట్స్, డిజిట్స్ ఆఫ్ డివిడెండ్. ఈ డివిడెంట్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేసే ఎంత, ఇందులో వచ్చే డిజిట్స్ అన్ని యాడ్ చేసే ఎంత, అది ప్రాబ్లం. సో బాగా ఆలోచించండి, ట్రై చేయండి.
సో ఇక్కడ 52 39 వచ్చినాయి అంటే బాగా ఆలోచించండి. సో ట్రై చేయాలి, మీరు స్టాప్ చేసి మీ వంతుగా ట్రై చేయాలి. ముందుగా మీరు కనిపెట్టాలి, అది అది ఇంపార్టెంట్. అంతగా నేను చెప్తే అర్థమైంది లేదు సార్, బాగా అర్థమైంది, ఇట్లా ఇంకోటి ఇవ్వండి, అది కాదమ్మా. స్టాప్ చేసి ట్రై చేస్తున్నారా? ఓకే, 10 minutes తర్వాత మీరు ట్రై చేయండి, ఒకవేళ రాకపోతే చూడండి ఒకసారి. సో ఇప్పుడు 52 రావాలి, 39 రావాలి ఏ టేబుల్లో అంటే వాటి జీసీడీ. ఒక రకంగా చెప్పాలంటే వీటి జీసీడీ ఇక్కడ ఉన్నది, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. 52 39 ఏ టేబుల్లో వస్తున్నాయి, వాటి జీసీడీ ఎంత ఉండేది చెప్పాలంటే అదే ఏ టేబుల్లో వస్తున్నాయి చూడండి బాగా. 13 టేబుల్లో వస్తున్నాయి రెండు. 13 4 times, 13 4 jar, 13 3 jar. ఏ టేబుల్లో వస్తున్నాయి? 13 4 times, 13 3s. ఓ అంటే కన్ఫామ్గా ఇది తెలిసిపోయింది, అది 13. ఓకేనా? ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? రిమైండర్ 0 వచ్చిందంటే ఎస్, ఇది కూడా ఎంత? 39 కరెక్ట్ కదా? సో 39 - 39 అంటే ఇది 9 అని క్లారిటీ వచ్చేసింది, ఇది 9 అని క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 3 రావాలి, సబ్ట్రాక్షన్ చేస్తే 3 రావాలి. ఇప్పుడు నాకు వచ్చినట్టు 13 టేబుల్లో 4 వచ్చిందంటే ఏమై ఉంటుంది? 13 టేబుల్లో బాగా 13 టేబుల్ ఐడియా ఉంది కదా, 13 టేబుల్ చూసుకోండి, లాస్ట్లో 4 రావాలి. 13 8 jar 104 కరెక్టే కదా? 13 8 jar 104 అంటే ఇది కూడా 13 3 jar. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 3 రావాలి అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 104 సబ్ట్రాక్షన్ చేస్తే 3 వచ్చింది అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 107. ఎస్, అంటే ఈ డిజిట్ 7 తెలిసిపోయింది చూడండి, 107, ఈ 7 తెలిసిపోయింది. ఓకే, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 52 సబ్ట్రాక్షన్ చేస్తే 10 వచ్చింది, 52 సబ్ట్రాక్షన్ చేస్తే 10 వచ్చింది అంటే ఎంత ఉంటుంది ఇక్కడ? దేంట్లోంచి తీసేస్తే వస్తుంది? 62లోంచి తీసేస్తే 10 వస్తుంది, 62 - 52. ఓకే, డివిడెంట్ వచ్చేసింది. డివిడెంట్ ఎంత వచ్చింది? 6279. నేను అడిగింది ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ డివిడెంట్ 6 + 2 + 7 + 9 అవి యాడ్ చేసేందుకు మీరు అర్థమవుతుందా? కొంచెం ప్రాబ్లము ఆలోచించాలి, ఆలోచించి టైం తీసుకోండి. పేరెంట్ పెద్దవాళ్ళకి హెల్ప్ కాదు, వెంటనే ప్రాబ్లం చూడగానే ఎలా చేయాలి డాడీ, మమ్మీ ఎలా చేయాలి అని అడగటం కాదు. మీరు ట్రై చేయండి, మీరు ట్రై చేసిన తర్వాత వస్తుంది ఖచ్చితంగా. సో అట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ట్రై చేస్తుంటే మంచి ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆ స్కిల్స్ బాగా ఉపయోగపడతాయి. సో ఐఐటి ఫౌండేషన్ అంటే అంతే, చిన్న ప్రాబ్లమ్సే కొంచెం ఆలోచించేటట్టుగా ఉంటాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.